ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు గాజా స్ట్రిప్ను స్వాధీనం చేసుకునే ఉద్దేశాన్ని మరోసారి పునరుద్ఘాటించారు. తాము గాజా ప్రాంతాన్ని నియంత్రిస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ యొక్క దీర్ఘకాల లక్ష్యాలను సూచిస్తున్నాయి. ఇది ఇప్పటికే దశాబ్దాలుగా సంఘర్షణల కేంద్రంగా ఉంది. దౌత్య కారణాలకు లోబడి గాజాలో క్షామాన్ని నివారించాల్సిన అవసరాన్ని తాము గుర్తించామని నెతన్యాహు చెప్పారు. మా పోరాటం తీవ్రస్థాయిలో ఉందని, ఇప్పుడిప్పుడే పురోగతి సాధిస్తున్నామన్నారు. ఆ ప్రాంతం మొత్తాన్ని నియంత్రణలోకి తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేదే లేదన్నారు. విజయం సాధించాలంటే మనల్ని అడ్డుకోలేరనే విధంగా వ్యవహరించాలని చెప్పుకొచ్చారు. నెతన్యాహు ఈ ప్రకటన చేసిన సమయంలో గాజాలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. 2023 అక్టోబర్ 7 హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్ గాజాపై విస్తృత వైమానిక భూతల దాడులను ప్రారంభించింది. దీనిలో వేలాది పాలస్తీనియన్లు మరణించారు. ఈ దాడులు అంతర్జాతీయంగా విమర్శలను ఎదుర్కొన్నాయి. యునైటెడ్ నేషన్స్, ఇతర సంస్థలు కాల్పుల విరమణ కోసం పిలుపునిచ్చాయి. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించని కారణంగానే దాడులను తీవ్రం చేసినట్లు ఇటీవలి నెతన్యాహు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే గాజాలో శనివారం అర్ధరాత్రి నిరాశ్రయులకు ఆశ్రయం కల్పిస్తున్న పలు నివాసాలు, శిబిరాలపై వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఖాన్ యూనిస్లో 29, ఉత్తర గాజాలో 48 మంది, జబాలియాలోని శరణార్థి శిబిరంలో 26 మంది, మొత్తంగా 103 మంది మరణించారని స్థానిక ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. తాజాగా గాజాలోని 2 అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్ సమీప ప్రాంతాలను ఖాళీ చేయాలని స్థానిక ప్రజలకు ఇజ్రాయెల్ మిలిటరీ తాజాగా ఆదేశాలిచ్చింది. వాటిని ప్రమాదకరమైన పోరాట ప్రాంతాలుగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు దోహాలో జరుగుతున్న చర్చల్లో హమాస్ బహిష్కరణ అంశాన్ని ఇజ్రాయెల్ తెరపైకి తీసుకొచ్చిందని తెలుస్తోంది. యుద్ధం శాశ్వతంగా ఆగాలంటే గాజా పాలన నుంచి హమాస్ వైదొలగాలని, ఆయుధాలు అప్పగించాలని, ఆ సంస్థ ఉగ్రవాదులంతా ఇతర దేశాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. అయితే గాజా నుంచి వెళ్లడానికి, ఆయుధాల అప్పగింతకు తాము సిద్ధంగా లేమని హమాస్ చెప్పినట్లు తెలుస్తోంది. గాజా స్ట్రిప్ 2.3 మిలియన్ల పాలస్తీనా జనాభాతో నివసించే ఒక చిన్న భూభాగం. 1967లో 6 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ దానిని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి వివాదాస్పద ప్రాంతంగా ఉంది. 2005లో ఇజ్రాయెల్ గాజా నుండి తన సైన్యాన్ని ఉపసంహరించినప్పటికీ ఈ ప్రాంతంపై నియంత్రణను కొనసాగించింది. దీనిని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆక్రమణగా వర్ణించాయి. 2007 నుండి హమాస్ గాజాను నియంత్రిస్తోంది. 2023లో హమాస్ దాడుల తర్వాత ఈ ప్రాంతం యుద్ధాలకు కేంద్ర బిందువుగా మారింది.